అందరికి నమస్తే. నేను మీ వెంకటరమణ కిచెన్. ఈరోజు మరమరాలతో గుడ్డుతో అప్పటికప్పుడుగా వేడిగా ఉగ్గాని చేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట. ఈ విధంగా చేసుకుంటే పిల్లలకైనా పెద్దోళ్ళకైనా అప్పుడప్పుడు వేడిగా గుడ్డు ఇట్లా తీసుకొని తింటే అసలు ఎంత టేస్ట్ అంటే అంత టేస్ట్గా ఉంటుంది. దీనికి కావాల్సిన పదార్థాలు ఏమేమి కావాలో తయారు చేసిన విధానంలోకి వెళ్దాం. ఒక్కసారి తిని చూద్దాం. ఈరోజు నేను కోడిగుడ్డుతో ఉగ్గాని చేయబోతున్నాం. మరమరాలతో కోడిగుడ్డుతో ఎలా తయారు చేసుకోవాలంటే, నేనైతే ఈ కప్పు మరమరాలు తీసుకున్నాను. వీటిని ఒక 5 నిమిషాలలో నీళ్ళల్లో నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్న తర్వాత మళ్ళీ ఇంకో ప్లేట్లో తీసుకోవాలన్నమాట. 5 నిమిషాలు నానబెట్టుకున్నాం కదా, ఈ గట్టిగా పిండుకొని ఈ విధంగా ఒక గిన్నెలో తీసేసుకుందాం. గిన్నెలో నుంచి తీసేసుకున్నాం. ఇది ఒక గిన్నెలో తీసేసుకున్నాం. గుడ్డుగా దీంట్లో కాసేసుకోవాలి. గుడ్డు 3 గుడ్లు వేసేసుకున్నాం. సాల్ట్ వేద్దాం ఒక అర చెంచా, కొంచెం పసుపు, కొంచెం కారం వేసేసుకొని గరం మసాలా వేద్దాం, మిరియాల పొడి. ఇది మొత్తం కలిసేంత వరకు ఇలా కలుపుకోవాలి. కలుపుకున్నాం కదా, ఈ విధంగా కలుపుకున్నాం కదా. ఇంకా దీని పొయ్యి మీద బాటి బట్టి రెడీ చేసుకుని పొయ్యి మీద కళాయి పెట్టి కొంచెం 2 చెంచాలు ఆయిల్ వేసి వేసుకున్న ముందుగా కలిపి పెట్టుకున్న గుడ్డు అందులో వేసుకొని ఇలా దోశ లెక్కన వేసుకొని పీసుగా ఫ్రై చేసుకొని సిమ్లో పెట్టుకొని ఫ్రై అయిపోయింది. ఇది తీసి పక్కన పెట్టుకొని పోపు వేసుకుందాం. తిరగమాత గింజలు, పచ్చెనపప్పు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు, ఉల్లిపాయలు, కట్ చేసుకున్న టమాటా ముక్కలు, పచ్చిమిరకాయ ముక్కలు, ఎల్లిపాయలు, అలా చిటికెడు పసుపు, చిటికెడు ఇంగువ వేసి కొంచెం ఉప్పు వేసి రుచికి సరిపోయిన ఉప్పు వేసి ఇంకా అటు ఇటు అనుకొని ముందుగా నానబెట్టుకున్న మరమరాలు అందులో వేసి అటు ఇటు అని ఫ్రై చేసుకున్న గుడ్డు ముక్కలు అందులో వేసుకొని మొత్తం కలిసేంతవరకు కలుపుకొని ఫైనల్గా శనగపప్పుల పొడి వేసుకొని, శనగపప్పుల పొడి అంటే కారం అయిపోయింది. మెంతు కూర ఫ్రై వేసేసుకున్నాం. అయిపోయింది. ఫైనల్గా అయితే రెడీ అయిపోయింది. మరమరాలతో గుడ్డుతో ఈ విధంగా చేసుకుంటే చాలా సూపర్గా ఉంటుంది. వేడిగా అప్పటికప్పుడు చేసుకుంటే దీంట్లో నిమ్మకాయ పిండుకొని తింటే ఎంత బాగుంటుంది అంటే అంత బాగుంటుంది. ఇట్లా పీసెస్గా గుడ్డు ఇలా ఫ్రై చేసుకొని ఇక ముక్కలుగా కట్ చేసుకుని ఇలా వేసుకుంటే ఉగ్గానిలో ఎంత బాగుంటుంది అంటే అంత బాగుంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. నచ్చితే మీరు ఒకసారి ట్రై చేసి నాకు సపోర్ట్ చేసి లైక్ చేయండి. బాయ్.